హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? సో మీ అందరికీ హో ఓపెనో అంటే ఏంటో క్లియర్గా చెప్పదలుచుకున్నాను ఈ వీడియోలో. అసలు హో ఓపెనో అంటే ఎందుకు అంటే మన క్లీనింగ్ కోసం అన్నమాట. మనం అందరము బయట ప్రపంచంలో చూస్తామండి, ఎక్కడ ప్రాబ్లం ఉంది, వీళ్ళు ఎందుకు నాతో సరిగ్గా ఉండట్లేదు, వీళ్ళు ఎందుకు నా మాట వినట్లేదు, ఎందుకు నాకే ఇవన్నీ అవుతూ ఉంటాయి, ఎందుకు నేను ఏ పని చేసినా కలిసి రావట్లేదు. అండ్ ఇంకోటి, మనం వేరే వాళ్ళలో చూస్తాం, వాళ్ళ వల్లే ఇలా అయింది, వాళ్ళు ఇలా చేసి ఉంటే నేను చాలా బాగా వినేదాన్ని, వాళ్ళు వాళ్ళు కనుక నాకు సపోర్ట్ చేసి ఉంటే నాకు ఈ ప్రమోషన్ వచ్చేసేది. అండ్ ఇంకోటి, చుట్టాలలో వీళ్ళు కనుక డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉంటే, తగలపెట్టకుండా ఉంటే మేము ఈ పాటికి రిచ్ అయిపోయే వాళ్ళము. ఇలా చాలా వస్తూ ఉంటాయి. నేను కూడా ఇవన్నీ చూస్తూ ఉంటాను కదా లైఫ్లో. ఈ ఛాలెంజెస్ అందరికీ వస్తూ ఉంటాయి. సో వీళ్ళ వల్ల నాకు అవ్వలేదు, వాళ్ళ వల్ల నాకు అవ్వలేదు, హస్బెండ్ని బ్లేమ్ చేస్తాం ఒకసారి, పేరెంట్స్ని బ్లేమ్ చేస్తాం ఒకసారి. మా తాత మీసాలకి సంపంగా నూనె రాసుకునేవారు అనుకుంటూ, అంటే మా తాత వాళ్ళు అప్పుడు చాలా జాయిదాద్ ఉంది, మా అప్పుడు అయిపోయింది. ఇవన్నీ విని ఉంటాం కదా, మనం చాలా విని ఉంటాం లైఫ్లో. సో ఇది ఎందుకు అంటే, దిస్ ఈజ్ ఆల్ ఇన్సైడ్ అస్. మీరు ఒకటి చెప్పండి, మనల్ని మార్చుకోగలుగుతాం కానీ వేరే వాళ్ళని మార్చగలుగుతామా? అది ఇంపాసిబుల్ అండి. సో ఎప్పుడైతే మనల్ని మనం చేంజ్ చేసుకుంటున్నామో, మన థాట్ ప్రాసెస్ని చేంజ్ చేసుకుంటున్నామో, అప్పుడు మనం ఏం చేస్తామంటే మన ఆనందాన్ని అట్రాక్ట్ చేస్తాం. మనమంతా ఒక ఎనర్జీ అండి, అంతా ఎనర్జీ. యూనివర్స్కి మన ఫీలింగ్స్ అర్థమవుతాయి, మన వైబ్రేషన్స్ అర్థమవుతాయి, అంతే తప్ప మీకేం కావాలో అర్థం కాదు. యూనివర్స్ లాంగ్వేజ్ అది. సో దానికోసం మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అంటే, ఎలా ఉంటారండి హ్యాపీగా? పక్కన ఇన్ని అప్పులు పెట్టుకుని, పిల్లలు చదువులు పెట్టుకుని, లేకపోతే స్టూడెంట్స్ అయితే కనుక ఎగ్జామ్స్ పెట్టుకుని, జెంట్స్ అయితే కనుక మంచి జాబ్ రాలేదని బాధపడుతూ, ఇవాళ రేపు ఉన్న టెక్నాలజీకి కంపల్సరీ ఒక కారు ఉండాలి, ఇల్లు ఉండాలి, అండ్ వీ షుడ్ హ్యావ్ మనకేంటి అన్ని సదుపాయాలు ఉండాలి, అన్ని సౌకర్యాలు ఉండాలి. సో దానికోసం రాత్రి పగలు పొద్దున ప్రతిరోజు పని చేస్తూనే ఉంటారు. కానీ అది కాదండి. ద థింగ్ ఈజ్, టేక్ చార్జ్ ఆఫ్ యువర్ లైఫ్. మీ లైఫ్ని మీరు తీసుకోండి. పొద్దున్న లేచి పరిగెత్తడం కాదు. డాక్టర్ హ్యూలిన్ అనేవాడు ఏం చెప్పాడంటే, వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్, మీరు ఏదైతే మీ సిచ్యువేషన్స్ కానీ మీ పరిస్థితులు కానీ చూస్తున్నారో, అది మీ డేటా అని చెప్తున్నాడు. అది మీ డేటా. సో ఆ డేటాని మనం ఎరేజ్ చేసేయాలి. ఎలా ఎరేజ్ చేసేస్తాం ఆ డేటాని? ఐఎమ్ సారీ, నేను ఈ సిచ్యువేషన్ క్రియేట్ చేశాను, ఎందుకంటే నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను అని. ఓకేనా? నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఎందుకంటే ఇది నా వల్ల క్రియేట్ అవ్వచ్చు, నా 3 ancestors వల్ల. బికాజ్ వాళ్ళకి బాడీ ఉండదు కదా, సో వాళ్ళ జీన్సే, వాళ్ళ డిఎన్ఏనే మనం కూడా తీసుకుంటూ ఉంటాం అనమాట. సో మనం క్యారీ చేస్తాం. సో వాళ్ళు ఏం చేస్తారు, మన వల్ల కూడా వాళ్ళ బాధలు అనుభవించడం మొదలు పెడతారు. కానీ అది కాదు కదా, మనం ఇక్కడ వచ్చింది సంతోషాన్ని ఎంజాయ్ చేయడానికి, బాధల్ని ఎంజాయ్ చేయడానికి కాదు. మనం సంతోషాన్ని ఎంజాయ్ చేయడానికి వచ్చాము ఇక్కడికి. సో వాళ్ళు ఏం చెప్పాలంటే, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇది నా యాన్సెస్టర్స్ వల్ల వచ్చిందా, నా పాత లైఫ్ వల్ల వచ్చిందా, లేకపోతే నేను అందరినీ చూడటం వల్ల. మనం సినిమాలు చూస్తాము, ఇంకా సీరియల్స్ చూస్తాము, ఇంకేముందండి, అందరం కూర్చున్నాము అంటే వేరే వాళ్ళ మీద చాడీలు, బ్లేమింగ్, జడ్జిమెంట్, క్రిటిసైజ్, ఇవన్నీ చేస్తూ ఉంటాము. సో దానికోసం మనం ప్లీజ్ ఫర్గివ్ మీ ఎప్పుడైతే ఛార్జ్ మనం తీసుకుంటున్నామో లైఫ్లో, డెఫినెట్గా మీకు పవర్ వచ్చేస్తుంది, ఎనర్జీ మీ చేతిలో ఉంటుంది అన్నమాట. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ ఫర్
క్లీనింగ్ మీ, నన్ను ఈ సిచ్యువేషన్ నుంచి, ఈ పరిస్థితి నుంచి నువ్వు నన్ను బయటపడేసావు. ఓకేనా? అండ్ ఐ లవ్ యూ. ఏదున్నా సరే యాక్సెప్ట్ చేయండి. ఐ లవ్ యూ. ఎప్పుడైతే ప్రేమగా మనం దాన్ని ఇచ్చేస్తున్నామో డెఫినెట్గా దాని యొక్క పవర్ మొత్తం మారిపోతుందండి. సో ఎవ్రీ డే మార్నింగ్ 108 times అండ్ ఈవినింగ్ 108 times ఈ ఓపెన్ చాంటింగ్ చేయండి. ఏంటంటే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఫీల్తో చేయండి. మీరు ఛార్జ్ తీసుకున్నప్పుడు నేనే క్రియేట్ చేశాను కాబట్టి నేనే క్లీన్ చేస్తాను. మనం ఒక్కరం కనుక ఇలా చేసాము అంటే మన దగ్గర చుట్టుపక్కల ఏవైతే మన సిచ్యువేషన్స్, ఏవైతే మన ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనము క్లీన్ చేసేస్తాం అనమాట. మందే కదండి, మన ఫ్యామిలీ మెంబర్స్ది కూడా మనమే క్లీన్ చేసేస్తాం. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హో ఓపెన్. సో ఇది నేను చాలా రిజల్ట్స్ తీసుకున్నాను. సో ఎందుకు నేను ఒక్కదాన్నే తీసుకోవాలి, మీ అందరు కూడా తీసుకోవాలి అని కోరుకుంటూ ఈ వీడియో చేయడం మొదలుపెట్టాను. సో తప్పకుండా విని మీరు, నేను ఆ వీడియో కింద లింక్ పెడతాను. 108 times చేసింది నేను లింక్ మీకు కింద పెడతాను. చక్కగా ఒక దగ్గర కూర్చుని, ఓకేనా, ఏదో ఒక ప్రాబ్లం తీసుకోండి ఫస్ట్, బికాజ్ మీకు తెలియాలి కాబట్టి ఏదో ఒక ప్రాబ్లం తీసుకోండి. ఒక ప్రాబ్లం తీసుకొని ఆ ఒక్క ప్రాబ్లంకి మీరు స్టార్ట్ చేయండి చెప్పడం. ఏమని? ఐఎమ్ సారీ. ఆ ఒక్క ప్రాబ్లమ్ని, ఇప్పుడు సపోజ్ నాకు జాబ్ కావాలి అంటే ఆ జాబ్ రావట్లేదు కదా. సో మీరు ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. నాకు జాబ్ రాలేదు. సో ఐఎమ్ సారీ ఫర్ నాట్ హ్యావింగ్ జాబ్. నాకు జాబ్ రాలేదు కాబట్టి నన్ను క్షమించు. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఈ సిచ్యువేషన్ ఎవరిదో నాకు తెలియదు, నేను అట్రాక్ట్ చేశాను. సో నన్ను క్షమించు, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఈ సిచ్యువేషన్ నుంచి నన్ను బయటపడేసినందుకు. ఓకేనా? అండ్ ఐ లవ్ యూ, నాకు లెసన్ నేర్పించినందుకు. పవర్ నా చేతిలోనే ఉంది అనే లెసన్ నాకు నేర్పించావు కదా, దానికి ఐ లవ్ యూ. ఓకేనా? నేను యాక్సెప్ట్ చేసేస్తున్నాను. ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ కూడా నేను చాలా గ్రేట్ఫుల్ ఉన్నాను. అండ్ నేను తప్పకుండా యాక్సెప్ట్ చేసి లవ్ చేస్తున్నాను. ఐ రియలీ లవ్ యూ అని చెప్తామన్నమాట. అర్థమవుతుందా? సో ఇది తప్పకుండా చేసి కమెంట్ చేయండి. మీరు 21 days మాత్రం ఒకటి ప్లేస్లో కూర్చుని ఇది చేసి నాకు రిజల్ట్స్ మాత్రం చెప్పండి. బికాజ్ నేను చూసినప్పుడు మీరు ఎందుకు చూడరండి? ఎందుకంటే ఎనర్జీ లెవెల్లో మన అందరం ఒకటే. ఓకేనా? సో తప్పకుండా నా క్లయింట్స్కి, నా స్టూడెంట్స్కి వచ్చాయి. సో మీకు కూడా వస్తాయి నాకు తెలుసు. ఏదో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే తప్పకుండా అవుతుంది. ఇంకా మోర్ తెలుసుకోవాలి అనుకుంటే కింద లింక్ ఇస్తాను. ఆ లింక్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నా వెబినార్స్ అన్ని అటెండ్ అవ్వచ్చు. ఇంకా వివరంగా చెప్తా దాంట్లో. ఓకేనా?